స్కై భయ్య పాకిలు వాళ్ళ ఏషియా కప్ స్క్వాడ్లా మొహమ్మద్ రిజ్వాన్ని బాబర్ అజంని ఇద్దరిని సెలెక్ట్ చేయలే. ఫ్యాన్స్ మొత్తం షాక్లు ఉన్నారు. ఓ షిట్ తమ్ముడు షిట్, ఎందుకు సెలెక్ట్ చేయలేదట వాళ్ళని? వాళ్ళు ఆడకపోతే నువ్వెందుకంత ఫీల్ అవుతాను స్కై భయ్య? అరే తమ్ముడు, వాళ్ళు మంచి వన్డే ప్లేయర్లువే. T20లలో కూడా వన్డేలు ఆడతారు మంచిగా. వాళ్ళు కనుక 40 బాల్ ఆడిల్లంటే ఖచ్చితంగా 50 కొడతారు. వాళ్ళిద్దరు క్రీజ్లకు వచ్చిర్రంటే మెల్లగా సింగిల్ తీసుకుంటా ఆపోజిట్ టీంని గెలిపిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడతలేరంటే లాస్ మనకే కదా. ఏంది స్కై భయ్య ఇది? మమ్మల్ని సెలెక్ట్ చేయనందుకు మాకంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు కదా. అప్పుడప్పుడు మా లాంటి లెజెండరీ ప్లేయర్స్కి ఇట్లా అయితేనే ఉంటుంది. ఖచ్చితంగా మేము కంబ్యాక్ ఇస్తాం. అట్లేం లేదు రిజ్వాన్ భాయ్, ఈసారి మీ వాళ్ళు ఓన్లీ విన్ అయిదాం అనుకుంటానట్టున్నారు, లర్న్ వద్దనుకుంటానట్టున్నారు. అందుకే మిమ్మల్ని డ్రాప్ చేసిళ్ళు. అది కూడా చూస్తా నేను లేకుంటా విన్ అవుతారో లేకుంటే లర్న్ అవుతారో. మీరున్నా లేకున్నా మీ పిల్లగాళ్ళను వట్టిగానే పిసుకుతాం, కానీ మీరు ఉండేది ఉంటే మా పని ఇంకా ఈజీ అయ్యేది. అంటే ఏంది స్కై భయ్య నీ ఉద్దేశం? మా టీంని మేమే ఓడిస్తామనా? అసలు T20లలో నా రికార్డ్ ఏంది? 4223 రన్స్, 36 హాఫ్ సెంచరీలు చంపిన, 3 సెంచరీలు కూడా చంపిన. గిసోంటి రికార్డ్ ఎవరికన్నా ఉన్నదా? కోహ్లీ అన్న కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయి నాకు ఈ ఫార్మాట్లా. అసొంటిది నన్నే డ్రాప్ చేసిల్లంటే అసలు వీళ్ళకు తెలివి ఉన్నట్టా లేనట్టా? ఏం మాట్లాడతానో అజం భయ్య, మా విరాట్ కోహ్లీ అన్న T20లకి వెళ్ళి రిటైర్మెంట్ ఇచ్చిండు కాబట్టి నువ్వు ఆయన కంటే 100 రన్లు ఎక్కువ కొట్టినావు. అయినా ఆయన యావరేజ్ 48 ఉంటే నీది 38 ఉన్నది. అన్న స్ట్రైక్ రేటు 140 దగ్గర ఉంటే నీది 130 దగ్గర ఉన్నది. అయినా నువ్వు T20లలో కూడా వన్డే మ్యాచ్ ఆడుతున్నావనే నిన్ను మీ వాళ్ళు డ్రాప్ చేసిళ్ళు. వన్డేలల్లో T20లు ఎవరైనా ఆడతారు గిల్లు. నాలాగా T20లలో వన్డేలు ఆడే ప్లేయర్లే లెజెండరీ ప్లేయర్స్. అయినా ఫాస్ట్గా ఆడడానికి నేనేమన్నా క్రిస్ గేల్నా? మా రిజ్వాన్ ఏమన్నా AB డివిలియర్సా? మాకు వచ్చినట్టు మేము ఆడతాం. మేము దిక్కు వికెట్లు పడకుండా ఆపుతా అంటే మా ముందు మా తర్వాత వచ్చిన ప్లేయర్లో 4లు 6లు కొడితే అయిపోతుంది కదా. వాళ్ళు కొట్టాలంటే మీరు అవుట్ కావాలి కదా భయ్యా. ఫస్ట్ నన్ను చూడుల్లి, నేను వస్తా. పవర్ ప్లే అయిపోయేదాకా ఉన్నానంటే నా స్కోర్ 30 బాళ్ళల్లో 70 ఉంటుంది. లేదు అంటే ఓ 10 బాళ్ళల్లో 30 చంపి అవుట్ అయిపోతా. కానీ మీరు బ్యాటింగ్ వచ్చి లాస్ట్ దాకా మీరే సింగిల్ తీసుకుంటూ ఆడితే మిగిలిన ప్లేయర్లు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కొడతారు? రిజ్వాన్ బ్రో, మనకు గింత అవమానం జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనోళ్ళే మనకు సపోర్ట్ చేయనప్పుడు ఇక వేరేటోళ్ళు ఏం చేస్తారు? చూడు, ఈ ఏషియా కప్లో మనోళ్ళు ఖచ్చితంగా శ్రీలంకతో కూడా ఓడిపోతారు. అంటే మేము ఎట్లా ఒప్పిస్తానవే రిజ్వాను మీకు? శ్రీలంకతోని కూడా ఓడిపోతారంటే శ్రీలంక వట్టిదే అనుకుంటారా? మిమ్మల్నే కాదు, ఈ ఇండియాని కూడా ఓడించి ఏషియా కప్ గెలవబోయేది మేమే. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది అసలంక నాకు. ఏషియా కప్లో చూసుకుందాం. అయినా స్కై బ్రో, నాకు ఒక విషయం అర్థమైతే లేదు. ఏషియా కప్ స్క్వాడ్లకి జైస్వాల్ అత్తడు కావచ్చు, శ్రేయాస్ అయ్యర్ అత్తడు కావచ్చు, గిల్ అత్తడు కావచ్చు అంటారు, కానీ మరి KL రాహుల్ అన్న రావాలని మాత్రం ఇవ్వాలంటలేరు. వీళ్ళందరూ T20లకు రాకముందుకే నేను ఎంట్రీ ఇచ్చిన కాదువే. 72 మ్యాచ్లు ఆడిన, 22 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు కూడా చంపిన. గసొంటి నన్ను సడన్ గా స్క్వాడ్లకి వెళ్ళి పక్కకు పెట్టిలు, కనీసం మళ్ళీ సెలెక్ట్ చేద్దామని కూడా ఆలోచిస్తలేరు. అరే రాహుల్ భాయ్, ఇప్పుడు నువ్వు టెస్ట్ స్పెషలిస్ట్ అయినావు కదా, వన్డేలలో కూడా నీ ప్లేస్ పర్మనెంట్. ఈ T20లో ఏం ఆడతావుతి? అదే టెస్టులలో వన్డేలలో గింత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానా, T20లలో కూడా తీసుకుంటే ఏమైతుంది అంటానా? తీసుకుంటారు రాహుల్ భయ్య, మళ్ళీ నీ టైం వస్తుంది. రిజ్వాన్ భయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఏముంది, సాపుడేగా రిటైర్మెంట్ ఇచ్చి వన్డేలు ఆడుకోడే. ఇంతకు ముందే కదా రిజ్వాన్ భాయ్ కంబ్యాక్ ఇద్దామన్నావు. నేను కంబ్యాక్ ఇద్దామన్నది వన్డేలకి. మనం కనుక అల్లనన్న మంచిగా ఆడకపోయినాం అనుకో, అల్లకెళ్ళి కూడా తీసి పడేస్తారు. అంత ఆఫర్ మనకెందుకు తీ భయ్యా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. బాబర్ అజం, మొహమ్మద్ రిజ్వాన్ వీళ్ళిద్దరైతే పాకిస్తాన్ ఏషియా కప్ స్క్వాడ్లో లేరు. ఏదో షాకింగ్, సీనియర్ మోస్ట్ ప్లేయర్స్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? అట్లనే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.